గోదావరి పుష్కరాలకు ఏడాది కాలం మాత్రమే ఉన్నా ఇంతవరకు అఖిలపక్ష పార్టీలతో ఎటువంటి సమావేశాలు నిర్వహించడం లేదని, కనీసం పుష్కరాల నిర్వహణ నిధుల వివరాలను కూడా వెల్లడించడం లేదని కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, అర్బన్ జిల్లా అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక మున్సిపల్ కాలనీ కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ గోదావరిలో పుణ్యస్నానాలు చేసేందుకు పరిశుభ్రమైన నీరు కూడా లేదని, 95 కోట్లతో చేపట్టిన ఎన్టీపీ ప్లాంట్ నిర్మాణం ఎప్పటికి పూర్తవుతుందో అర్థం కావటం లేదని రూరల్ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఆ ప్లాంట్ వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. పేపర్ మిల్లు కాలుష్యం, వ్యర్థాలు గోదావరిలో కలవకుండా ఏ చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. రాళ్లబండి సుబ్బారావు మ్యూజియం, దామెర్ల రామారావు ఆర్ట్ గ్యాలరీ పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. పుష్కరాల పనులు నిధులపై తక్షణం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బాలేపల్లి మాట్లాడుతూ గోదావరి పుష్కరాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేస్తూ కమిషన్లు దండుకుంటున్నారే తప్ప ఏం చేస్తున్నారో చెప్పడం లేదని మండిపడ్డారు. శానిటేషన్, రోడ్లు, డ్రైనేజీ విస్తరణ, పార్కింగ్, యాత్రికుల సౌకర్యాలపై ఎటువంటి దృష్టి సారించడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు సింధియారాణి, డాక్టర్ రాజశేఖర్, యేసు, బర్రె సుబ్రహ్మణ్యం, చిన్న, యాళ్ల వీరభద్రరావు, రాజు, సత్యబాబు, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. స్పందించి పుష్కరాల విషయంలో సరైన చర్యలు చేపట్టి ఈ నగరాన్ని సుందరీకరణ చేసి వలసిన వసతులను సమకూర్చాలని ఈ సందర్భంగా మా పార్టీ తరఫున డిమాండ్. సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళే ఏదో మాట్లాడుకుని ఎప్పుడో ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. ఏమని? పుష్కరాలకి మేము ఇన్ని 100 కోట్లు తెస్తాం, ఇన్ని 1000 కోట్లు తెస్తాం, మేము ఇలా సుందరవనం చేసేస్తాం, అది చేసేస్తాం, ఇది చేసేస్తాం అంటున్నారు. తెల్లవారి అసలు ఎక్కడ ఏం జరుగుతున్నట్టుగా ఏమీ కనిపించట్లా. కనీసం ఆల్ పార్టీస్ మీటింగ్ కూడా ఇప్పటివరకు జరపలా. అలాగే సంఘాల వారిని కూడా ఎవరిని పిలవలా. ఏమీ లేకుండా వారు పుష్కరాలు ఏ రకంగా చేయాలనుకుంటున్నారు? అతి దగ్గరలో పుష్కరాలు వచ్చేస్తున్నాయి. రాబో వర్షాకాలం, మళ్ళీ కొద్ది రోజులు గ్యాప్ వస్తుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా వారు ఏదో అసలు నిధులు ఎన్ని వచ్చినాయి. ఇవాళ అధికార పార్టీ వారికి నేను అడుగుతూ ఉన్నాను. ఒక అధికార పార్టీ అంటే మొన్నటి వరకు అధికారంలో ఉన్నవారు సుందరీకరణ అనే పేరుతో ఈ రాజమండ్రిని సుందరీకరణ చేసేస్తున్నారని వందలాది కోట్ల రూపాయలు వాడేయటం జరిగింది. ఆ నిధులు ఎక్కడ పోయినాయో తెలియదు. ఆ సుందరీకరణ ఏ రకంగా ఉందంటే మీ అందరికీ తెలిసిందే. తర్వాత అయిన తర్వాత మళ్ళీ కొత్తగా వచ్చిన మళ్ళా ప్రజానాయకుడు ఏమన్నాడు? అది సుందరీకరణ ఏంటి, సుందరీకరణ అంటే ఏంటో నేను చూపిస్తానంటూ ఆయన మొదలెట్టి ఉన్నట్లు పగలగొట్టడం మొదలెట్టాడు. ఆ పగలగొట్టిన ఎత్తడం వరకు ఇంకా అవలా, అంటే క్లీన్ చేయడం కూడా అవలా. మరి వీళ్ళు ఇంకా పుష్కరాలు ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారు? రాబోయే యాత్రికులు, ప్రపంచవ్యాప్తంగా యాత్రికులు వస్తారు ఇక్కడికి. మాటలు మాత్రం కుంభమేళా తరహాలో మేము పుష్కరాలను చేసి చూపిస్తామని అంటూ ఉంటారు. కానీ ఇప్పటివరకు మీరు ఘాట్లలోకి వెళ్ళండి, ఏ రకమైన పని పురోగతులు కనిపించట్లా. మన గోదావరి పుష్కరాలంటే మన భారతదేశంలోనే కాదు ప్రపంచంలో అందరు కూడా దృష్టి గోదావరి పుష్కరాల మీద ఉంటుంది. పుష్కరాలకి ఇంకెంతో కాలం లేదు, హార్డ్లీ 1 ఇయర్ ఉంది. 2027 జూన్లో పుష్కరాలు స్టార్ట్ అవుతాయి. అంటే 1 సంవత్సర కాలం ఉంది. మరి సంవత్సర కాలంలోనూ వర్షాకాలం 4 నెలలు పోద్ది. ఎందుకంటే ఇప్పుడు జూలై నుంచి, అలా జూలై కాదు, ఇప్పుడు జూన్ నుంచే వర్షాలు స్టార్ట్ అయిపోతున్నాయని ఆల్రెడీ చెప్పడం జరిగింది. అంటే 4 నెలలు వర్షాలు పోతే వీళ్ళకి మిగిలింది 8 నెలలు. మరి అసలు పుష్కరాలకి ఏం చేస్తున్నారా అంటే అలా ఉంది ఇప్పుడు రాజమండ్రి పరిస్థితి. ఎందుకంటే రాజమండ్రిలో వచ్చి గోదావరి పుష్కరాలకి స్నానం చేయాలంటే ముందు గోదావరిలో వాటర్ బాగోవాలి. అసలు గోదావరిలో వాటర్ గురించి నేను 46 రోజులు దీక్ష చేస్తే నరేంద్ర మోడీ గారు 54 కోట్లు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి 34 కోట్ల మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చాడు, మున్సిపాలిటీ వాళ్ళు 7 కోట్లు ఇచ్చారు. ఆ 95 కోట్లతోటి కుక్కంపేట దగ్గర నీటి శుద్ధి కర్మాగారాన్ని కడతాడు. గోదావరిలోకి వచ్చి ఇదంతా మురికి నీరు అక్కడ డైవర్ట్ చేసి అక్కడ క్లీన్ చేసి మంచినీరుని వాటిని కూడా కడియం తోటలకు సప్లై చేయలేదు. అసలు మన రూరల్ ఎమ్మెల్యే, రూరల్లో ఉంది అది, మన రూరల్ ఎమ్మెల్యే బుచ్చి చౌదరి గారికి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ కడతారో ఆయనకి తెలీదు. ఇప్పుడు వరకు కూడా ఆయన ఒక్కసారి కూడా వెళ్ళి నీటి శుద్ధి కర్మాగారం ఎక్కడ కడుతున్నారు, ఎంతవరకు వచ్చింది ఏంటని ఒకసారి కూడా చూడలేదు. ఏంటంటే అంత దూరం ఎక్కడ వెళ్తావా అంటే, ఏంటి పెద్ద వయసు అయిపోయింది లేండి, మనం కూడా తప్పు పట్టకూడదు. ఇంకా వయసులో ఆయన ఎక్కడికి వెళ్తాడు, ఎక్కడికి వెళ్ళాలంటే ఇప్పుడు
ఇంకా అయిపోయింది, ఇంకా ఆయన వదిలేండి, ఆయన వదిలేసాం. కానీ మరి పుష్కరాలకి మనకు వాటర్ కావాలి. ఆ వాటర్ కావాలంటే, స్వచ్ఛమైన వాటర్ కావాలంటే ముందు శుద్ధి కర్మాగారం కంప్లీట్ అవ్వాలి. దాని ఫండ్స్ అయితే సఫిషియెంట్గా ఉన్నాయి, 95 కోట్లు రెడీ. వర్క్ ఫాస్ట్గా జరగట్లేదు. నిన్న మన వారం రోజుల క్రితం నేను చూడటానికి వెళ్తే దారిలన్నీ తవ్వేశారు, అసలు వెళ్తానికి దారి కూడా లేదు. ముందు ఫస్ట్ ఈ నీటి శుద్ధి కర్మాగారం ఏదైతే ఉందో దాన్ని మీరు కంప్లీట్ చేయండి. చేస్తే కొంతవరకైనా గోదావరిలో స్నానం చేసే వాళ్ళకి అవకాశం కలుగుతుంది.